అధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలు 7th సర్గాను 72 శ్లోకాల నుంచి. భరతుడు ఎప్పుడైతే వశిష్ఠుల వారు పంపిన ఆ ఆజ్ఞ మేరకు తన మేనమామ ఇంటి నుంచి ఇది అయోధ్యకి తిరిగి వచ్చాడు. కానీ అక్కడ ఉన్నవన్నీ పరిస్థితులు చూసి ఏదో అయ్యింది అని ఏదైతే బాధకి లోబడ్డాడో అప్పుడు నిజంగా ఆ బాధను అనుభవిస్తున్నాడు. ఎందుకంటే వచ్చేసరికి తండ్రి మరణించాడన్నది చెప్పింది కైకేయి. ఆ వార్త వినగానే తండ్రి మరణకాలంలో ఏం చెప్పాడు? నా కోసం ఏమన్నా చెప్పాడా? అని అడిగితే, లేదు రాముడిని, లక్ష్మణుడిని, సీతని తలుచుకుంటూ మరణించాడు అని చెప్పింది. వాళ్ళని తలుచుకుంటూ మరణించాల్సిన అవసరం ఏమొచ్చిందంటే వాళ్ళెవరూ పక్కన లేరా అని పాపం అడిగాడు భరతుడు. దానికి సమాధానంగా కైకేయి మళ్ళీ ఇలా చెప్తుంది. కైకేయీ ఉవాచ రామస్య యవ్వరాజ్యార్థం పిత్రా తే సంభ్రమః కృతః తవ రాజ్య ప్రధానాయ తదాహం విజ్ఞమాచరం. రాముణ్ణి రాజుడిగా పట్టాభిషేకం చెయ్యాలని నీ తండ్రి సన్నాహాలు చేశాడు. కానీ నేను నీకు రాజ్యం ఇప్పించడానికి దానికి విజ్ఞాన్ని కలగచేశాను. కొన్ని కొన్ని క్రతువులు చేసేటప్పుడు అదేదో మనం నిజంగా మన వాళ్ళ కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం చేసామనుకుంటాం కాబట్టి అది మన వల్లే ఆగిపోయి మనం అనుకున్నట్టుగా అయినప్పుడు ఏమవుతుందంటే మనం నిజంగా చాలా ఆనందానికి లోబడతాం. అందుకని అది చాలా గర్వంగా నేనే చేశాను అని చెప్పుకుంటాం. చేసింది తప్పు, దీనివల్ల ఇన్ని అనర్థాలు జరిగాయి అన్నది కూడా గమనించలేని స్థితిలో ఉంటాం. అందుకే ఏం చెప్తారు, వికారాలు అంటే అవి నీ చుట్టూ ఉన్న వాళ్ళని నశింపచేయటమే కాదు, నిన్ను కూడా పతనం వైపుగా తీసుకెళ్తుంది నువ్వు గమనించుకునే లోపల. చల్లగా ఉన్నప్పుడు కాస్త అగ్ని రగుల్చుకుని పక్కన నేను కూర్చుంటే బాగుంటుంది. అంతేగాని నన్ను అంటించుకుని, చుట్టూ ఉన్నవాడిని అంటించుకుని నాకు వేడిగా ఉంది అంటే అది ఎంతసేపు ఉంటుంది? నేను ఉంటానా ఆ వేడికి? అంటే విచక్షణతో ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, చేసేటప్పుడు ఎలా చెయ్యాలి? అందుకే ఎందుకు, ఏమిటి, ఎలా అన్నీ కనుక్కుని ఎప్పుడైతే అవగాహనతో అన్నీ మనకి తెలియవు. కాకపోతే ఎప్పుడైతే నువ్వు శుద్ధంగా ఉంటావో, మనసు నిర్మలంగా ఉంటుందో, పైగా అధర్మానికి నేను తలపడకూడదన్న చింత నీలో ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో అప్పుడు దానికి తగ్గట్టుగా అవగాహన ఏదో ఒక రూపంలో అంటే గ్రహించడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు కదా అది నాకు కనిపిస్తుంది. కళ్ళున్న గుడ్డివాడిలాగా నేను కళ్ళు మూసుకుని వ్యవహరిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే నేను ఎక్కడా కూడా నాకు తెలిసిన పరిసరాల్లో కూడా నేను సరిగ్గా ఉండలేను. ఇక్కడ తను చేసిందేదో గొప్ప కార్యం అనుకుని రాముడికి పట్టాభిషేకం చేస్తుంటే నేనే విఘ్నం కలిగించాను, అది ఆగిపోయింది అని చెప్పింది. రాజ్ఞా దత్తం హి మే పూర్వం వరదేన వరద్వయం యాచితం తదీదానిం మేతయోరేకేన తేకిలం. పైగా నేను నీకు ఇప్పించటానికి ఇదంతా చేశాను అని చెప్పింది. అందుకుని ఇంతకు ముందు పైగా ఇది ఆపటానికి కూడా నేను ఎలా ఆపానో తెలుసా అన్నట్టుగా చెప్తుంది. ఇంతకుముందు రాజు ఒకసారి నా పట్ల ప్రసన్నుడై నేను చేసిన దానికి మెచ్చుకుంటూ నాకు 2 వరాలిచ్చాడు. ఆ వరాల్ని నేను ఈ సమయంలో కోరుకున్నాను. రాజ్యం రామస్య చైకేన వనవాసో మునివ్రతం తతః సత్యపరో రాజా రాజ్యం దత్వా తవేవహి. ఒక వరాన్ని ఈ సకల సామ్రాజ్యాన్ని నీకివ్వాలని, రెండో వరాన్ని రాముణ్ణి మునివేషాన్ని ధరించి ఆ వనవాసానికి వెళ్ళాలని నేను ఈ 2 వరాలు కోరుకున్నాను అని చెప్పింది. రామం సంప్రేషయామాస వనమేవ పితా తవ సీతాప్యానుగత రామం పాతివ్రత్యాముపాశ్రిత. ఈ కారణం చేత ఆ వరాలిచ్చి ఉన్నాడు, నేను ఇప్పుడు అడిగాను కాబట్టి నీ తండ్రి పైగా సత్యసంధుడు అంటే మాట ఇచ్చి తప్పలేనివాడు దశరథ మహారాజు. అందుకే నీకు రాజ్యాన్నిచ్చి రాముణ్ణి వనవాసానికి నీ తండ్రి పంపించాడు. అంటే నేను నాకు ఇచ్చిన వరాలు అడిగాను అంతే, చెయ్యవలసిందంతా వాళ్లే చేశారన్నట్టుగా. పైగా ఈ రాముడు వనవాసానికి వెళుతుంటే పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ అంటే వీళ్ళెవరిని నేనేం పంపించలేదు, వాళ్ళకి వాళ్ళగానే ఆ నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోయారు. సీత రాముడి వెంటే వెళ్ళిపోయింది వనాలకి. సౌభ్రాత్రం దర్శయన్ రామమనుయాతోపి లక్ష్మణః వనం గతేషు సర్వేషు రాజా తానేవ చింతయన్. సీత ఎలా అయితే భర్త మీద ప్రేమతో తను కూడా వెళ్ళటానికి సిద్ధపడిందో అలాగే అన్న మీద ప్రేమతో అది ప్రదర్శించటానికి లక్ష్మణుడు కూడా రాముణ్ణి అనుసరించి ఈ విధంగా వారందరూ వనవాసానికి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వనవాసానికి వెళ్ళిపోతే వాళ్ళని స్మరించుకుంటూ రామా రామా అని విలపిస్తూ ఆ మహారాజేమో మరణించాడు అని చెప్పింది. ప్రలపన్ రామ రామేతి మమారా నృపసత్తమః ఇతి మాతుర్వచః శ్రుత్వా ప్రజాహత్ ఇవ ధూమ్రః.
पपातु भूमौ निस्सङ्घ्यस्तं दृष्ट्वा दुःखिता तदा कैकेयी पुनर्व्याह वत्सशोकेन किं तव. ఇలా చేసి అంటే ఇక్కడ మరణించటమే బాధాకరం. అలాంటిది మరణానికి కారణం నేనే అని, వీళ్ళందరూ వెళ్ళిపోవటానికి కారణం నేనే అని తల్లి ఎప్పుడైతే చెప్తుందో, పిడుగు పడినట్టుగా అయిపోయింది భరతుడికి. ఎలా అయితే పిడుగు పడిందంటే ఎంత మహావృక్షం అని ఒక్కసారిగా కుప్పకూలిపోతుందో, అలాగే భరతుడు కూడా నిశ్చేష్టుడైపోయాడు పాపం. అలా నిలువున నేల మీద పడిపోయాడు. అతడు ఆ దశలో చూసి ఇంకా మళ్ళీ కైకేయ దశను చూసి బాధపడుతుంది తప్పితే, పైగా నేను నీకోసం ఇన్ని చేస్తే ఉంటే అసలు నువ్వు ఏ కారణం చేత దుఃఖానికి లోబడుతున్నావు అని అడుగుతుంది గానీ, ఇవి చేసినవన్నీ, జరిగినవన్నీ కూడా తనకేవి పెద్ద అవి ఇబ్బందికరంగా తనకేమి అనిపిచ్చట్లేదు. రాజ్ये महति सम्प्राप्ते दुःखस्यावसरः कुतः इति ब्रुवन्ति मालोक्य मातरं प्रदहन्निव. ఇంతటి విశాల సామ్రాజ్యాన్ని పొందావు. పైగా విఘ్నాలేమీ లేకుండా వాళ్ళెవ్వరూ లేరు. అలాంటిది నీకిప్పుడు దుఃఖించాల్సిన అంటే నువ్వు ఇంత బాధపడాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతుంది. ఇలా మాట్లాడుతున్న తల్లిని దహించి వేయాలన్న కోపం వచ్చేస్తుంది భరతుడికి. మనకి బాధ కలగటం ఒక ఎత్తు. ఈ బాధ పైగా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా బాధించిన వాళ్ళు మనవాళ్ళు అన్నప్పుడు అది ఇంకా బాధాకరంగా ఉంటుంది. అందుకుని తల్లిని దహించి వేయాలన్నట్టుగా ఉంది భరతుడికి. అందుకే మళ్ళీ ఇలా తల్లి మాట్లాడిన దానికి సమాధానంగా అసంభాష్యసి పాపే మే ఘోరే త్వం భర్తృఘాతిని పాపే త్వద్గర్భజాతోహం పాపవానస్మి సాంప్రతం అహమగ్నిం ప్రవేక్ష్యామి విషం వా భక్షయామ్యహం. భరతుడిలాగా బాధలో ఆవేశంలో తల్లితో నువ్వు ఇలా పలకటం తగినది కాదు. నా పాప స్వరూపంగా నువ్వు కనపడుతున్నావు. ఇంత క్రూరంగా నువ్వు ఎలా చెయ్యగలిగావు? అసలు నువ్వు భర్తని చంపిన హంతకురాలవని నీకు తెలుస్తుందా? పాపిష్టిరాలివి నువ్వు. నీ కడుపున పుట్టిన కారణంగా ఈ మహాపాపాన్ని కూడా నేను పంచుకోవాల్సొస్తుంది. నేను కూడా మహాపాపినైపోయానే. నేను అగ్నిలో ప్రవేశించేస్తాను. లేకపోతే విషమన్నా తాగి చచ్చిపోతానంటే ఈ పాపాన్ని మూటగట్టుకుని నేను జీవించలేను. ఖడ్గేన వాతా చాత్మానం హత్వాయామి యమక్షయం భర్తృఘాతిని దుష్టే త్వం కుంభీపాకం గమిష్యసి. లేదా కత్తితో నేను నన్ను నరుక్కుని ఆత్మహత్యనే చేసేసుకుంటాను. అంటే ఇక్కడ నేను ఎలా చేశానో ఇంకా జీవించటానికి నేను ఇష్టపడట్లేదు. అంటే నా కారణంగా ఇన్ని చేసేసావు నువ్వు. భర్తను చంపేసి ఇంత దుష్టత్వంగా నువ్వు ఎలా ప్రవర్తించావు? నీకు కుంభీకమాక నరకాలకి నువ్వు చేరతావనన్నా నీకు తెలుస్తుందా? ఇతి నిర్భత్సా కైకేయాం కౌసల్యా భవనం యయో సాపి త్వం భరతం దృష్ట్వా ముక్తకంఠా రురోధః. కైకేయిని ఇలా గద్దిస్తూ అన్నీ మాట్లాడుతూ బాధలో ఉండి ఇంక వెంటనే అతడు కౌసల్యాదేవి మందిరానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తల్లి నేను నిజంగా ఏమీ చెయ్యలేదు. రాముడి పట్ల నాకు ఏమీ ద్వేషం లేదు. నా తల్లి చేసిన దాంట్లో నాకు అసలు ఏమీ సంబంధం లేదు అని. అందుకని కౌసల్యాదేవి మందిరానికైతే వెళ్ళాడు పాపం. భరతుని చూడగానే కౌసల్య వెలుగెత్తి ఆవిడ కూడా ఏడవటం మొదలుపెట్టింది. పాదయోః పతితస్తస్య భరతోపి తథారురుదత్ ఆలింగ్య భరతం సాధ్వి రామమాత యశస్విని కృశాతి దీనవదన సాశ్రునేత్రే ధమప్రమిత్. అప్పుడు భరతుడు కూడా ఆవిడ చరణాల మీద వాలిపోయి ఏడుస్తూ ఉన్నాడు. పతివ్రత యశస్విని అంత శోకంలో కృషించిపోతున్న ఆ కౌసల్యమాతని చూస్తూ దీనాతి దీనంగా ఆయన కూడా ఆ రామమాత అయిన కౌసల్యాన్ని పట్టుకుని భరతుణ్ణి ఆవిడ కూడా పాపం హక్కును చేర్చుకుని ఆవిడ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నది. పుత్రత్వయి గతే దూర మేవం సర్వమభూదిదం ఉక్తం మాత్రా శృతం సర్వం త్వయా తే మాతృచేష్టితం. నువ్వు దూరానికి వెళ్ళిపోయావుగా, ఇదంతా జరిగిపోయింది అని పాపం ఆవిడ చెప్తుంది. అంతేగాని నువ్వు నిజంగా నీ వల్లే చేసిందే లేతే నువ్వే చేయిచ్చావని కూడా ఆవిడ కూడా ఏమనలేదు. నువ్వు దూరానికి వెళ్ళిపోయిన సమయంలో ఇదంతా జరిగిపోయింది. నీ తల్లి నీకు చెప్పే ఉంటుంది ఈ పాటికి. నీ తల్లి చేష్టలు సర్వాన్ని వినియోగించుకున్నది అని, సర్వము తన స్వాధీనం చేసేసుకున్నది. పుత్రః స భార్యో వనమేవ యాతః స లక్ష్మణో మే రఘురామచంద్రः చిరాంబరో బద్ధ జటాకలాపः సత్యంజమాం దుఃఖ సముద్రమగ్నం
నాయనా, నా కొడుకు రఘురాముడు భార్యతో కలిసి, లక్ష్మణుడితో కలిసి నారచీరలు ధరించి, జటలధారి అయి నన్నింత దుఃఖ సముద్రంలో ముంచేసి అడవులకి వెళ్ళిపోయాడు అని భరతుడికి చెప్పుకుంటుంది కౌసల్యాదేవి. హే రామా హే మే రఘువంశనాథ జాతోసి మే త్వం పరతః పరాత్మా తథాపి దుఃఖం న జహాతి మా వై విధిర్బలీయానితి మే మనీషా. అంటే ఒక దుఃఖంలోంచి ఇంకా మనం తేరుకోకముందే అంతకన్నా ఇంకా పెద్ద దుఃఖం వచ్చి పడినప్పుడు ఎంత కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఇట్లా రాముడు నాకు దూరం అయిపోయాడు, నేను ఈ దుఃఖంలోనే ఇంకా ఉన్నాను. ఓ రామ, ఓ రఘువంశనాథ పరాత్పర, నీవే నా కడుపున పుట్టావనుకున్నానే కానీ నన్ను ఇంత దుఃఖంలో పాడేసి వెళ్ళిపోయావే. విధి ఎంత బలీయమైనది కదా. అంటే ఆనందం అన్నది, అబ్బా నాకు ఇటువంటి బిడ్డ పుట్టాడని ఇంత ఆనందంలో ఉంటూ ఇప్పుడు రాజ్యం దక్కుతుంది నా బిడ్డకని ఆనందపడినంత సేపు లేదు. అంతకన్నా పెద్ద దుఃఖంలోకి వెళ్ళిపోయింది. ఆ దుఃఖం ఈ సుఖాన్ని తొలగిచ్చేసింది. అందుకుని విధి బలీయమైనది, ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. स एवं भरतो वीक्षा विलपन्तीं भृशंसु च पादौ गृहीत्वा प्राहेदं शृणु मातर्वचो मम. ఇలా బోరుమని విలిపిస్తున్న కౌసల్యమాతను చూస్తూ ఆవిడ పాదాలే పట్టుకుని ఉండిపోయాడు భరతుడు. తల్లి నా మాట వినమ్మా తల్లి అని. कैकेय्या यत्कृतं कर्म रामराज्याभिषेचने अन्यदा यदि जानामि सा मया नोदिता यदि పాపం మేస్తు తదా మాతర్బ్రహ్మహత్యా శతోద్భవం. కైకేయి రాముడి రాజ్య పట్టాభిషేకాన్ని విఘ్నం చేయటం కానీ ఇతర విషయాల గురించి కానీ నాకు నిజంగానే తెలియదు తల్లి. ఇలా నేను ఏమీ చెప్పలేదు, నాకు అసలు చేస్తున్న సంగతి కూడా తెలియనే తెలియదు తల్లి. నిజంగా నాకు అందులో ఏ మాత్రమన్నా కూడా సంబంధం ఉంటే నాకు 100 అంటే 100 బ్రహ్మహత్యాది పాతకాలు ప్రాప్తించునుగాక అన్నాడు. హత్వా వసిష్టం ఖడ్గేన అరుంధత్యా సమన్వితం భయాత్ తత్ పాపమఖిలం మమ జానామి యద్యహం ఇత్యేవం శపథం కృత్వా రురోధ భరతస్తథా. నాకు ఇలాంటి పాపాలు కలుగునుగాక అంటూ ఈ సమాచారాన్ని నాకు తెలియనియద్దని నేను నిజంగానే, అంటే ఎలా అయితే నింగి నేల సూర్యచంద్రులు ఇవి సాక్షిగా ఎలా అయితే చెప్తామో ఇక్కడ మళ్ళీ నాకు ఈ సమాచారము నేను తెలిసినందున, అంటే అరుంధతి సమేతుడైన వశిష్ఠుల వారి ఖడ్గాంతో ఆ నరికిన పాపం నాకే కలుగుతుంది. అలాగే శపథం చేస్తున్నానంటే ఎటువంటి మహాపాతకాలు ఉంటాయి కూడా నాకు దీనికి నిజంగా నాకు సంబంధం ఉంటుంటే అవన్నీ కూడా నాకే సంభవిస్తాయి ఆ పాపాలన్నీ అని పాపం బోరున తను ఏమీ చెయ్యలేదని, తనకి ఏది సంబంధం లేదని, తను నిర్దోషి అని చెప్పుకుంటున్నాడు. కౌసల్య తమధాలింగ్య పుత్ర జానామి మా శుచః ఏతస్మన్నంతరే శ్రుత్వా భరతస్య సమాగమం. కౌసల్య భరతుని దగ్గరికి తీసుకుని, నాయనా నాకు ఇదంతా తెలుసు నాయనా, నువ్వు అలాంటి వాడివి కాదు, ఇంకా నువ్వు ఇంత బాధపడకు అని మళ్ళీ భరతుని దగ్గరికి తీసుకుని పలికింది. వశిష్ఠో మంత్రిభిः సార్ధం ప్రయయో రాజ్యమందిరం రుదంతం భరతం దృష్ట్వా వశిష్ఠః ప్రాహ సాదరం. ఆ సమయంలోనే భరతుడొక్క రాక తెలిసిన వశిష్ఠ వారు మంత్రులతో కలిసి రాజభవన్లోకి విచ్చేశారు. విలపిస్తున్న భరతుణ్ణి చూసి ప్రేమగా ఆదరంగా అతడితో మళ్ళీ ఇలా పలుకుతున్నారు వశిష్ఠ మహర్షి. వృద్ధో రాజా దశరథో జ్ఞాని సత్యపరాక్రమః భుక్త్వా మర్త్య సుఖం సర్వామిష్ట్యా విపుల దక్షిణేయ. నాయన, దశరథ మహారాజు వృద్ధాప్యంలో ఉన్నారు. ఆ మహారాజు జ్ఞాని, పైగా సత్య పరాక్రముడు. మానవులకి లభించవలసిన సర్వసుఖాలు కూడా అతను అనుభవించాడు. అలాగే భూరి దక్షిణాలతో చెయ్యబడిన అశ్వమేధ ఇట్లాంటి గొప్ప గొప్ప క్రతువులు కూడా చేసి ఉన్నాడు. అశ్వమేధాదిభిర్యజ్ఞైర్లబ్ధ్వా రామం సుతం హరిం అంతే జగామా త్రిదివం దేవేంద్రార్థాసనం ప్రభుః. అంటే ఇన్ని యజ్ఞాలు చేసి పైగా కొన్ని కొన్ని వాటికి ఫలితంగా ఆ మహావిష్ణువే అటువంటి రాముడిగా తనకి సంతాన ప్రాప్తి కూడా పొందాడు. అంతము కూడా అంటే దేవేంద్రుడు ఎలా అయితే ఇంద్రుడు ఉంటాడో అలాగా అన్నీ కూడా తనకి అనుభవం ఇక్కడ అయ్యింది. తర్వాత మళ్ళీ మరణానంతరం కూడా స్వర్గానికే వెళతాడు ఆయన అని చెప్పాడు. తం శోచసి వృద్ధైవ త్వమశోచ్యం మోక్షభాజనం
ఆత్మా నిత్యో అవ్యయః శుద్ధో జన్మనాసాదివర్జితః. బాధపడకు. మోక్షానికి అర్హత కలిగి ఉన్నవాడు. అందుకే నువ్వు వృధాగా ఇలా బాధపడకు. ఆత్మ నిత్యమైనది, అవ్యయము, పైగా శుద్ధమైనది. జన్మ నాశనము లేనిది ఆత్మ. కోల్పోయింది శరీరం మట్టుకే. శరీరం జడమత్యర్థమపవిత్రం వినశ్వరం విచార్యమానే శోకస్య నావకాశः కథంచన. శరీరము అన్నది ఎప్పుడుకీ ఉండదు. ఇది జడము. పైగా అత్యంత పవిత్రమైనది, నాశరహితమైనది ఏంటి అంటే ఆత్మ. అందుకుని విచారించకు. ఈ శోకంకి అవకాశం ఇవ్వకు. వదిలిపెట్టేసేయి. పితా వా తనయో వాపి యది మృత్యువశం గతః మూఢస్తమనుశోచంతి స్వాత్మాత్మానన పూర్వకం. తండ్రిని గాని కొడుకుని గాని మరణిస్తే గుండెలు బాదుకుని 3 జనులు మాత్రమే విలపిస్తారు. జ్ఞానంతో ఉన్నవాడు విలపించడం అంటే బాధ లేదని కాదు, ఉంది. కాకపోతే ఆ బాధను దిగమింగుకుంటాడు. జననం ఉందంటే మరణం ఉంటుంది, బాధగానే ఉంటుంది. నిస్సారే ఖలు సంసారే వియోగో జ్ఞానినాం యదా భావేద్వైరాగ్యహేతుః సా శాంతి సౌఖ్యం తనోతి చ. నిస్సారమైన ఈ సంసారానికి జ్ఞానులకు ఎవరితోనైనా సరే వియోగం సంభవించదు. అంటే ఇక్కడ జ్ఞానికి అజ్ఞానికి అందరూ మనం అక్కడి నుంచే వచ్చిన వాళ్ళం. అందరిలో అవే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే అవగాహనతో ఉన్నవాడు అర్థం చేసుకుని దాన్ని చక్కగా మళ్ళీ ఆచరించేవాడు జ్ఞాని అవుతాడు. అందుకే ఇక్కడ సారం లేని, అందుకే నిస్సారమైన ఈ సంసారంలో జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే ఎవరితోనైనా వియోగం కలిగినా సరే, లేకపోతే ఎవరితో అయినా సరే సంపర్కం కలిగినా సరే వైరాగ్యంలోనే ఉంటాడు. నాకు వైరాగ్యం పెరగటానికి ఇవి నాటి ఇప్పటికీ నాతో సంబంధం తీరిపోయింది కాబట్టి ఇవి నాకు దూరం అయ్యాయన్న ఎరుకలో ఉంటాడు. అంటే ఎలా అయితే ఒకటి నీ దగ్గరకు వచ్చి చేరినా అతిగా ఆనందపడ్డు, ఒకటి నీ దగ్గర ఉన్నది శాశ్వతం అనుకున్నావు కానీ అది నీ నుంచి దూరం అయిపోయినా మళ్ళీ దాని గురించి ఎక్కువగా చింతించడు. నాలో వైరాగ్యం సంభవించటానికే ఈ వియోగం అన్నది. పైగా ఈ వియోగాలన్నీ కానీ సంయోగాలన్నవి ఇవన్నీ కూడా మళ్ళీ తాత్కాలము. అసలైనది నేను పరమాత్మలో ఐక్యం అవ్వటమే నాకు కావాల్సింది అన్న ఆ చింతలో ఉంటారు. జన్మవాన్యాది లోకేస్మిన్ అంతర్హీతం మృత్యురన్వగాత్ తస్మాత్ పరిహార్యోయం మృత్యుర్ జన్మవతాం సదా. ఈ లోకంలో జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మృత్యు అన్నది తప్పకుండా వస్తూనే ఉంటుంది. జననం ఉందంటే మరణం ఉన్నది. అయితే జన్మించిన ప్రతి ఒక్కరి ఎప్పటికైనా ఈరోజు ఒక 10 మంది పుట్టారంటే మళ్ళీ 10 మంది ఒకే రోజు పోతారా? 10 మంది ఒకే సమయానికి పోతారా అంటే లేదు. కాకపోతే మరణం అన్నది జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది అన్నది, ఎలా వస్తుంది అన్నది అందరికీ ఒకేలాగా ఉండదు. దాన్ని ఎవరు కూడా తప్పించుకోవటానికి వీలు లేదు. స్వకర్మవశతః సర్వజంతూనాం ప్రభవాప్యయో విజానన్నప్యవిద్వాన్యః కథం శోచతి బాంధవాన్. అయితే కర్మానుసారం అంటే నువ్వు ఏ కర్మలకి లోబడి ఉన్నావు, కర్మలు మళ్ళీ ఏ గుణానికి లోబడి చేస్తున్నావు, నిస్వార్థంగా చేస్తున్నావా, సకామంగా చేస్తున్నావా, నిష్కామంగా చేస్తున్నావా, వికారాలతో చేస్తున్నావా, సాత్విక గుణంలో చేస్తున్నావా, మళ్ళీ రాజస గుణంలో చేస్తున్నావా, తామస గుణంలో చేస్తున్నావా, ఇవన్నీ దాన్ని బట్టి ఆ కర్మలు అనుసరించి మనకి మళ్ళీ దాని ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఆ కర్మానుసారమే ప్రాణులన్నిటికీ కూడా ఈ జనన మరణాలు కలుగుతూ ఉంటాయి. అంటే నువ్వు చేసుకున్న కర్మలు జనన నుంచి మరణం లోపల ఏదైతే జీవితం ఉందో అప్పుడు నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు, ఏం చేస్తున్నావు, జ్ఞానంతో ఉంటున్నావా, అజ్ఞానంతో ఉంటున్నావా, వికారాలు పెంచుకుని ఉన్నావా, దీనికి మూలంగా మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. ఆ జన్మ మళ్ళీ మనిషిగా వస్తాను, క్రిములు కీటకాలు పశు పక్షి ఇలా ఏదన్నా లభిస్తుంది. అందుకే కర్మానుసారంగా ప్రాణులన్నిటికీ మళ్ళీ జనన మరణాలు కలుగుతూ ఉంటాయి. ఇది తెలిసి ఉండి మళ్ళీ మూర్ఖుడు, పుట్టినవాళ్ళు పోతారని అందరికీ తెలుసు. కాకపోతే ఆ మరణం సంభవించినప్పుడు ఎక్కువగా మళ్ళీ బంధువుల కొరకు ఈ బంధుత్వ కారణంగా రాగం కారణంగా ఇంకా ఇంకా శోకిస్తూ ఉంటారు. అంటే అజ్ఞానంతో ఉన్నవాడు శోకిస్తాడు అంటే జ్ఞానంతో ఉన్నవాడికి బాధ కలగదని కాదు, వాళ్ళకి బాధ కలుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ భవసాగరంలో ఉన్నవాడికి భావోద్వేగాలకి లోబడకుండా ప్రతిదీ పరిమితిలో ఉంటారు. ఎలా అయితే శరీరానికి ఇంత ఆహారం కావాలి, ఇంత నిద్ర కావాలి, మళ్ళీ దీంతో ఇంత పని చేస్తే ఉంటే నాకు ఎప్పుడైతే ఇది ఇంకా కర్మలు చేయటానికి ఇది నాకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఈ భవసాగరం అన్న సంసారంలో
కొన్ని సుఖాలొస్తాయి, కొన్ని దుఃఖాలొస్తాయి, కొన్ని వాటిలతో మనకి సంపర్కం ఏర్పడుతుంది, కొన్ని వాటితో వియోగం ఏర్పడుతూ ఉంటుంది. పైగా ఏది అయినప్పటికీ కూడా మళ్ళీ యొక్క పరమాత్మ సన్నిధికి చేరటం నా గమ్యం కాబట్టి, ఇవన్నీ నేను బాధల్ని దిగమింగుకోవాలి. వాటి గురించే చింతనలో అజ్ఞానవసనంగా మళ్ళీ నేను వికారాలకి లోబడిపోతానన్న తెలుసుకుని గ్రహించగలిగిన వాడే జ్ఞాని కాబట్టి సర్వము పరమాత్మకే సమర్పణ భావంలో ఉంటాడు. ఏదైనా మహాప్రసాదం అన్నట్టుగా అది బాధే కావచ్చు, సంతోషమే కావచ్చు, దేన్ని అతిగా తీసుకోడు. సర్వం ఆ పరమాత్మమయంగానే భావిస్తాడు. అందుకే శోకించడు. మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళే ఈ బంధువుల కొరకే శోకిస్తూ ఉంటారు అని వశిష్ఠ వారు చెప్తున్నారు భరతుడికి. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో 7th సర్గలో 100 శ్లోకాస్ సంపూర్ణం.